నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు D30 of 100. ఓకే, సో నేను ఈరోజు కూడా పణజికే వచ్చిన. ఈ పణజిలో మనకి మెయిన్ స్పాట్స్ కాకుండా ఈ రిమైనింగ్ కూడా ఉన్నాయి, అవి చూపిస్తాను చూడండి. గాయస్, దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడనేమో కేబుల్ బ్రిడ్జ్. దాని తర్వాత ఇవంతా అరేబియన్ సీ పణజీ సిటీలో. ఓకేనా, ఇక్కడున్న ఇవన్నీ షిప్స్ అన్నమాట. ఓకేనా, క్యాసినో షిప్స్ ఇవన్నీ. అక్కడ క్యాసినో ప్రైడ్ అండ్ దిస్ ఈజ్ బిగ్ డాడీ. ఓకే, దాని తర్వాత స్మాల్ బోట్స్, డాల్ఫిన్ రైడ్స్కి ఇవన్నీ ఉంటాయి. దీని తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే అక్కడ యోగా స్పాట్ ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్తున్నాం మనం. ఈరోజు నేను ఎక్కడికి వచ్చినానంటే పణజీలో క్యాసినో డెక్స్ ఉంటాయి కదా, క్యాసినో డెక్స్ పక్కనే లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు వస్తే, ఒక 100 meters ముందుకు వస్తే తపోలోక్ యోగ క్షేత్ర అని ఒక చిన్న విజిటింగ్ ప్లేస్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. సో కంపల్సరీ చూడదగిన ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, అది మీకు ఈరోజు చూపిస్తాను. చిన్నగానే ఉంటుంది ఏరియా, బట్ బాగుంటుంది. ఓకే, పదండి లోపలికి వెళ్దాము, సరేనా? సింహద్వారం. మీకు ఎంట్రన్స్లో ఇక్కడ టాప్ ఉంది కదా, టాప్లో డిఫరెంట్ ఆర్టిస్టిక్ వ్యూస్ ఉంటాయి అన్నమాట, మంచిగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో లైటింగ్ వేస్తారనమాట. ఓకేనా, లైట్స్ అప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. దాని తర్వాత ఇలా ఉంటుంది. దీనికి రైట్ సైడ్ మనకు మొత్తము ఇంకా క్రూజ్ షిప్సే కనిపిస్తాయి. నేను ఆ రూట్ నుండి వచ్చిన అనమాట. ఎంట్రీ నుండి లోపలికి వచ్చిన తర్వాత యోగా దళాన్ అనేది ఒక చిన్న బిల్డింగ్ లాగా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇదే అన్నమాట. ఇక్కడ ఒకటి స్తూపం ఉంటుందన్నమాట. ఈ స్తూపం మీద 4 సైడ్స్ మొత్తము చిన్న శిల్పాల మీద నేమ్స్ కూడా రాసి ఉంటాయి. కర్మయోగ అండ్ మీకు ఇక్కడ ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ అయిన తర్వాత మీకు ఇక్కడ యోగపత్ ఉంటుంది అనమాట. ఓకేనా, యోగపత్. ఓకే, ఇలా నడుచుకుంటూ వెళ్తే కనుక ప్రతి ఆసనము మీద ఒక చిన్న స్టాచ్యూ లాగా చేసి పెట్టారనమాట, బాగుంటుంది. చూపిస్తాను పదండి. ఈ ఆసనం పేరు భుజంగాసన్. ఓకేనా, ఇక్కడున్న ఆసనం పేరు ధనురాసన్. ఇక్కడ వ్యూ కూడా ఇలా కనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇక్కడ వ్యూ పీస్ఫుల్గా ఉంటుంది, ఎవరు రారు, ఈవినింగ్ టైంలో వస్తారు అంతే. ఈవినింగ్ టైంలో ఇక్కడ అన్ని షిప్స్ వెళ్తూ ఉంటాయి కదా, అప్పుడు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది లైటింగ్లో. నెక్స్ట్ ఆసనం పేరు వచ్చేసి అర్ధమచ్చింద్రాసన్. ఈ ఆసనం పేరు వచ్చేసి సేతు బంధాసన్.
ఇక్కడ మీకు మొత్తం చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ టోటల్గా ఇక్కడ చిన్న చిన్న కాలేజీకి సంబంధించిన అండ్ యూనివర్సిటీకి సంబంధించిన సెలబ్రేషన్స్ అని కాదు కానీ స్మాల్ ఫంక్షన్స్ జరుగుతాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా, కల్చరల్ ఈవెంట్స్ అలాంటివి జరుగుతాయి. నెక్స్ట్ ఆసనం స్టాచ్యూ ఇక్కడ ఉంది. ఈ ఆసనం పేరు గోముఖాసన్. యాక్చువల్గా నేమ్స్ అన్నీ కొంచెము మొత్తము ఏజ్ అయినాయి కొన్ని. నెక్స్ట్ ఈ ఆసనం పేరు వచ్చేసి మత్స్యాసనం. ఈ ఏరియాలో సైకిల్ కూడా తీసుకొని వస్తారనమాట. సైకిల్ రైడింగ్ చేసుకుంటూ చూసుకోవచ్చు. సైకిల్కు పార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. సో సైకిల్ మీద కూడా రావచ్చు అనమాట. నెక్స్ట్ ఆసనం స్టాచ్యూ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఆసనం పేరు ఇక్కడ ఉంది. ఏక్ పాద్ హస్త పశ్చిమోత్థానాసన్. నెక్స్ట్ హలాసన్. ఇలాగే వస్తూ ఉంటే కనుక వాకింగ్ చేస్తూ ఉంటే షాకింగ్ వ్యూ కనిపిస్తుంది అనమాట. మీకు కనిపిస్తుందా? అల్లదిగో. ఓకే, అక్కడికి వెళ్తున్నాం మనం. ఓకే, నెక్స్ట్ ఆసనం పేరు ఉగ్రాసన్. అక్కడ దూరంగా స్టాచ్యూ కనిపిస్తుందా? ఎవరితో చెప్పుకోండి. నెక్స్ట్ ఆసనం పేరు గోలాసన్. ఈ గోలాసన్ దగ్గర మీకు వ్యూ పాయింట్ మైండ్ బ్లోయింగ్. అసలు క్రూజులు వస్తే కనుక అసలు దిమ్మ తిరుగుతుంది, అంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, స్టెప్స్ ప్లస్ ఒక చిన్న స్మాల్ ఏరియా కనిపిస్తుంది కదా. ఇది ప్రాణాయామం చేసుకోవటానికి ఏరియా అన్నమాట, క్షేత్రం ప్రాణాయామం చేసుకోవటానికి. ఈ ప్రాణాయామ క్షేత్రకు అపోజిటే మీకు శీర్షాసన్ స్టాచ్యూ కూడా ఉంటుంది. కీప్ వాకింగ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకొకటి. ఈ ఆసనం పేరు వచ్చేసి ఏకపద్ రాజపోతాసన్. ఫైనల్గా మనము పరశురాముని స్టాచ్యూ దగ్గరికి వచ్చినాం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది పరశురాముని స్టాచ్యూ. ఆ డిజైన్ మన హైదరాబాద్లో గౌతమ బుద్ధుని స్టాచ్యూ ఉంది కదా ట్యాంక్ బండ్ దగ్గర, సేమ్ ఆ టైప్ ఆఫ్లోనే ఇక్కడ మరి అంత పెద్దది కాకుండా, ఓకేనా, జస్ట్ అరేబియన్ సీ షోర్కి దగ్గరలోనే చాలా బాగా బిల్డ్ చేశారన్నమాట. ఈవినింగ్ అండ్ ఆ టైంలో వస్తే కనుక సూపర్గా అనిపిస్తుంది. ఇదే ఎంట్రన్స్ అనమాట, అంటే ఇలా కనిపిస్తుంది. గైస్, నేను అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చాను అనమాట. అక్కడ నుంచి ఇలా 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 ఇటు సైడ్ వచ్చిన తర్వాత, ఓకేనా, ఇక్కడ మీకు ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. మళ్ళీ మీరు అలాగే స్ట్రేట్గా వెళ్తూ ఉంటే మీకు అలాగే ఒక పెద్దది ఫుట్వే పాత్ ఉందన్నమాట. ఓకేనా, అలాగా నడుచుకుంటూ ఇంకా చాలా ఇంకొక 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఆ 1 కిలోమీటర్ దాటిన తర్వాత అప్పుడు మీరు మెయిన్ రోడ్కి ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. ఓకే, ఈవినింగ్ పూట చాలా బాగుంటుంది.
a heartbeat, skipping stones in city streets we find. Let's write a new story. గాయస్ ఇక ఇదంతా నడుచుకుంటూ వెళ్ళడానికి, ఓకేనా, ఆ కొన దాకా, ఆ లాస్ట్ ఎండ్ దాకా నడుచుకుంటూ వెళ్ళడానికి పాత్వే ఉందన్నమాట. అలాగే సైకిల్ ఉంటాయి కనుక సైకిల్ కూడా నడిపించుకుని పోవడానికి ఇదొక సెక్షన్ సైకిల్కి. ఇది సైకిల్ వే ఉంటుంది కదా, ఈ సైకిల్ వే పక్కనే మెయిన్ రోడ్కు పక్కన, ఓకేనా, ఇంకొకటి గార్డెనింగ్ సెక్షన్ ఉంటుంది అనమాట, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ఓకేనా. ఇదంతా ఒక చిన్న పార్క్ అనమాట, గార్డెన్ కమ్ పార్క్. ఈ గార్డెన్ పార్క్ అటు సైడ్ ఇంకా మెయిన్ రోడ్ వస్తుంది. మీకు ఈ వే కనిపిస్తుంది కదా, ఓకేనా, పార్కు పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇది హార్టికల్చర్ లాగా మొత్తం చిన్న చిన్న మొక్కల పెంపకం ఉంటుంది అనమాట. ఇక్కడ అన్ని మొక్కలు పెంచుతూ ఉంటారు. ఓకే, అది కూడా చూపిస్తాను. మెయిన్ రోడ్ సైడ్ వెళ్ళాక నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, వెళ్ళనివ్వట్లేదు. పదండి, ఇటు నుండి ఎగ్జిట్ అయ్యి అటు మెయిన్ రోడ్ సైడ్ వెళ్దాం. ఇప్పుడు మీకు ఇదంతా ప్లేస్ కనిపిస్తుంది కదనా. ఓకే, ఈ ప్లేస్ అంతా కాలా అకాడమీ వాళ్ళది. గాయ్స్, ఆ కొన నుంచి ఇటు సైడ్ మెయిన్ రోడ్ సైడ్ వచ్చేసిన అనమాట. ఓకేనా, మెయిన్ రోడ్కి ఎలా వచ్చినానంటే అటు ఆ సీషోర్ లైన్ ఫుట్ వే పాత్ ఉంది కదా, ఓకేనా, అక్కడ నుంచి ఈ మెయిన్ రోడ్కు రావడానికి మధ్యలో, ఓకేనా, కాలా అకాడమీ అని ఒకటి ఉంటుంది అనమాట. మీకు అనిపిస్తుందా? ఓకే, ఈ కాలా అకాడమీ చాలా ఫేమస్ అనమాట, చాలా బాగుంటుంది కూడా. ఓకే, దీని మీద కూడా నేను ఒకసారి వీడియో చేస్తాను. ఓకే, pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. బ్యాగులో వచ్చిన హెన్ను, కోడి పుంజు, దాని తర్వాత ఫిష్ ఉంది, దాని తర్వాత 2 తలవార్లు ఉన్నాయి బ్యాగ్లో. ఇక్కడ దీని పక్కనే మొత్తం క్యాసినో క్రూజ్ షిప్స్ ఉంటాయి కదా, ఓకేనా, వాటి వీడియోస్ కూడా చేస్తాను. కొంచెం నేను టైం తీసుకొని చేస్తాను. దీంట్లో మెయిన్గా 4 ఉంటాయి అనమాట. ఓకేనా, ఫస్ట్ది వచ్చేసి బిగ్ డాడీ ఒకటి, దాని తర్వాత మెజెస్టిక్ ప్రైడ్ ఒకటి, ఇంకోటి థర్డ్ థింగ్ వచ్చేసి క్యాసినో ప్రైడ్ ఒకటి, అండ్ 4th వన్ వచ్చేసి డెల్టిన్ రాయలే. ఓకేనా, ఈ 4గిట్లో 4 డిఫరెంట్ ప్రైజెస్. ఓకేనా, 4గిట్లో డిఫరెంట్ డెక్స్ ఉంటాయి. అండ్ దాంట్లో చిన్నపిల్లలకి కూడా ఎంట్రీ టికెట్ కంపల్సరీ ఉంటుంది, ఫిక్స్డ్ ఉంటుంది. ఓకేనా, ఇంకా పెద్దవాళ్ళకి మాత్రము దాంట్లో కూడా మళ్ళీ సపరేట్ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో క్యాసినో ఎంట్రీ కావాలనుకుంటే కనుక అది మళ్ళీ సపరేట్. ఓకే, దానికి సపరేట్ ప్రీమియం మెంబర్షిప్ కార్డు లాగా ప్రీమియం మెంబర్షిప్ టికెట్ తీసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ రిమైనింగ్ కామన్ అనమాట. ఓకేనా, వాటి మీద కూడా 1, 2, 3, 4 ఉన్నాయి కదా, 4 వీడియోస్ చేస్తాను నేను, వాటి మీద సపరేట్గా చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు ఫెరీ పాయింట్ దగ్గరికి వెళ్తున్నా. ఫెరీలోకి అయితే వెళ్ళాను. ఓకేనా, జస్ట్ ఫెరీ దగ్గర, ఇదే ఫెరీ పాయింట్. ఈ ఫెరీ కనిపిస్తుంది కదా, ఫెరీలో కార్స్, బైక్స్ అన్నీ తీసుకొని పోవచ్చు. ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు అనమాట. అటు సైడ్ బేటిమ్ అనే విలేజ్ ఉంటుంది, అక్కడ దాకా ఇది కనెక్టింగ్ అనమాట. ఓకేనా, ఫ్రీ గవర్నమెంట్ సర్వీస్ అనమాట ఇది. వావ్, టైంకి ఒక బైక్ తీసుకొని వచ్చిండు.
నేను కూడా ఫెరీ పాయింట్లోకి ఎక్కి ఓకేనా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను క్లియర్గా. ఓకే, నాకు ఈ ఫెరీ పాయింట్ సర్వీస్ నచ్చిందనమాట. ఫెరీ సర్వీస్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ ఓకేనా, వితౌట్ ఎనీ కాస్టింగ్ ఓకేనా, ఫ్రీ సర్వీస్. గాయస్, ఈరోజు వీడియోలో యోగా ఆసనాలకు సంబంధించి ఒక విజిటింగ్ ప్లేస్ అండ్ అక్కడ ఎన్ని ఆసనాలతో స్టాచ్యూ చేశారో అనేది కూడా వీడియోలో లిటిల్ బిట్గా మీరు చూసే ఉంటారు. దాంతోపాటు మన పరశురాముని 20 feet స్టాచ్యూ అనమాట, చెప్పడం మర్చిపోయినా, అది 20 feet స్టాచ్యూ. ఓకే, ఆఫ్టర్ దట్ చిల్డ్రన్స్ పార్క్, దాని తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్, దాని తర్వాత కాలా అకాడమీ ఓకేనా. ఇవన్నీ ఇంకా కొంచెం డీటెయిల్డ్గా అయితే కాలా అకాడమీ చేస్తాను. దాని తర్వాత ఈ క్యాష్ను అయితే కంపల్సరీ 4 episodes చేయాల్సిందే, ఎందుకంటే 4 decks ఉంటాయి ఇంపార్టెంట్గా, అంటే 4 క్యాసినోస్ ఉంటాయి. సో వాటికి సంబంధించి 4 అయితే కంపల్సరీ చేయాల్సిందే. సో అవి కూడా చేస్తాను ఓకేనా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకేనా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.